హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నా ఛానల్ కనుక మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో స్టాక్ మార్కెట్స్ ప్రిడిక్షన్ జనవరి 2024 అంటే కమింగ్ మంత్ జనవరి 2024 న్యూ ఇయర్ జనవరి మంత్ స్టాక్ మార్కెట్లు సుమారుగా ఎలా మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది అనే ప్రిడిక్షన్ వీడియోని మనం చూద్దాం. సో న్యూ ఇయర్ 2024కి సంబంధించి న్యూ ఇయర్ అంటే న్యూ ఇయర్ స్టాక్ మార్కెట్స్ మూవ్మెంట్, ఎకానమీ, ఫైనాన్షియల్ ట్రెండ్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది ఆల్రెడీ నేను వీడియో చేశాను. ఆ ప్రిడిక్షన్ వీడియో నా ఛానల్లో ఉంది. అంతేకాదు ఆ వీడియో లింక్ కూడా ఈ డిస్క్రిప్షన్లో ఉంచుతాను, మీరు చూడొచ్చు. సో ఇక ఎప్పటిలాగానే ప్రతి మంత్ మనం ఎవ్రీ మంత్ గోల్డ్ ప్రైసెస్ ఎలా ఉంటాయి, ఫైనాన్షియల్ ట్రెండ్స్ ఎలా ఉంటుంది, అలాగే ఎకానమీ ట్రెండ్ ఎలా ఉంటుంది అనేది మొత్తము, అలాగే స్టాక్ మార్కెట్స్ మూవ్మెంట్ ప్రిడిక్షన్తో పాటుగా మనం అన్నీ చూస్తాము. సో అలాగే ఈ మంత్ కోసం మనం ముందుగా ఎకానమీ ట్రెండ్ చూడాలి అంటే మన FY 2024లో మనం ముందే చెప్పాము. సో ఫుల్ ఆఫ్ రెసిషన్ టైం పీరియడ్ ఉంది, అలాగే నార్మల్ రెసిషన్ టైం పీరియడ్ ఇప్పుడు ప్రజెంట్ రన్ అవుతుంది ఇంకా అని మనం ఆల్రెడీ చెప్పాము. సో దాని గురించిన వీడియో కూడా ఉంది. అలాగే ఇక ఫైనాన్షియల్ ట్రెండ్స్ గురించి, అలాగే గోల్డ్ ప్రైసెస్ ప్రతి మంత్ చెప్తాము. అది గెయినర్స్ లూజర్స్ వచ్చినప్పుడు మనం చూద్దాము. సో ఇంకా మనం అంటే మార్చి ఎండింగ్ వరకు కూడా మనం నార్మల్ రెసిషన్ టైం పీరియడ్లోనే ఉంది. సో క్యాష్ ఫ్లో అనేది, క్యాష్ అవైలబిలిటీ అనేది తక్కువగా ఉండే టైము అప్పటి వరకు కూడా. అయితే ఈచ్ అండ్ ఎవ్రీ మంత్ కూడా సో అది పెరగడం తగ్గడం అనేది ఉంది. సో బేస్డ్ ఆన్ ఇంట్రెస్ట్ రేట్స్, అంటే ఇంట్రెస్ట్ రేట్ హైక్స్ ఉంటాయా లేదా ఇంట్రెస్ట్ రేట్ కట్స్ ఉంటాయా అనేది మనం ప్రతి మంత్ కూడా చెప్తాము మంత్లీ ప్రొడిక్షన్తో పాటుగా. అలాగే షార్ట్ టర్మ్ గెయినర్స్ లూజర్స్ కూడా మనం చూద్దాము షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కోసం. సో ఎకానమీ ట్రెండ్ ఈ మంత్ కోసం చూస్తే అది దట్ ఈస్ గోయింగ్ టు బి పాజిటివ్ ఎకానమీ ట్రెండ్, బికాస్ ఎందుకంటే ఆ క్యాష్ ఫ్లో అనేది పెరిగే ఛాన్స్ ఉంది, ఆ క్యాష్ అవైలబిలిటీ అనేది పెరిగే ఛాన్స్ ఉంది జనవరి మంత్ కోసం. సో అది ఎలా అంటే రేట్ కట్ అనేది ఇస్తేనే పాసిబుల్ అవుతుంది. సో ఈ మంత్ జనవరి 2024 మంత్ కోసం వీ కెన్ ఎక్స్పెక్ట్ ఏ రేట్ కట్ ఫర్ షూర్. సో న్యూట్రల్ స్టాన్స్ నుంచి అట్లీస్ట్ స్మాల్ రేట్ కట్ వరకు కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ జనవరి మంత్లో. అలాగే ఇక స్టాక్ మార్కెట్స్ మూవ్మెంట్ ప్రిడిక్షన్ అనేది ఒక గ్రాఫ్ రూపంలో మనం ఇప్పుడు చూపిస్తాము. సో ముందుగా అది మనం చూద్దాము. సో బిగినింగ్ మనం ఎప్పుడు కూడా డిసెంబర్ మంత్ ఎక్స్పైరీ లాస్ట్ థర్స్డే ఆఫ్ డిసెంబర్ నుంచి కూడా జనవరి మంత్ లాస్ట్ థర్స్డే వరకు మనం గ్రాఫ్లో చూపిస్తాము. సో అది దిస్ ఇస్ ద బిగినింగ్ పాయింట్ మనం అనుకుంటే. సో ఇది వచ్చేసి 28th డిసెంబర్ ఇది ఈ మంత్ కోసం. సో అది సుమారుగా ఎలా ఉండే ఛాన్స్ ఉంది. సో బ్రేక్అవుట్ పాయింట్స్, 2 బ్రేక్అవుట్ పాయింట్స్ ఉన్నాయి. సో అవి మనం చూడాలి అంటే సో ఇది ఫస్ట్ బ్రేక్అవుట్ పాయింట్, ఇది 9th జనవరి 2024. అలాగే ఇది 19th జనవరి 2024 ఇది. సో ఈ ఎండ్ అంటే ఈ ప్రొడక్షన్కి ఎండ్ సో వచ్చేసేసి ఇది 25th జనవరి, లాస్ట్ థర్స్డే ఆఫ్ జనవరి. సో ఇది ఓవరాల్గా స్టాక్ మార్కెట్స్ మూవ్మెంట్ ఒక గ్రాఫ్ రూపంలో మనం చూడాలి అంటే సో అప్ టు 9th జనవరి కూడా మంచి అప్ ట్రెండ్ ఉంది. అక్కడి నుంచి కొంత డౌన్ ట్రెండ్, అక్కడి నుంచి అంటే 19th జనవరి 2024 నుంచి ఇంకొంత 25th జనవరి 2020 వరకు కూడా ఇంకా కొంచెం డౌన్ ట్రెండ్ అనేది చూపించే ఛాన్స్ ఉంది స్టాక్ మార్కెట్స్ ఈ జనవరి మంత్ కోసం. సో ఇక మనం గెయినర్స్ లూజర్స్ విషయం చూద్దాము. సో రేట్ కట్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ జనవరి మంత్ కోసం మనం చెప్తున్నాము యాజ్ పర్ ప్రిడిక్షన్ కూడా మనం. సో ఇక మనం గెయినర్స్ విషయం చూడాలి అంటే ఏవైతే గోల్డ్ ప్రైసెస్ సో ఇవి పెరిగే ఛాన్స్ ఉంది. అలాగే ఇంకా క్రూడ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాసెస్ ప్రైసెస్ కూడా సో ఇవి కూడా పెరిగే అవకాశం ఉంది. అలాగే ఫైనాన్షియల్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ ది ఫైనాన్షియల్స్ కూడా
అప్ ట్రెండ్నే చూపించే ఛాన్స్ ఉంది, పాజిటివ్గా ట్రెండ్ అయ్యే ఛాన్స్ ఉంది, ఎస్పెషల్లీ గవర్నమెంట్ బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్స్. సో ఆల్మోస్ట్ ఫైనాన్షియల్ ట్రెండ్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి పాజిటివ్ అని మనం చెప్పాలి. సో ఈ మంత్ కోసం అంటే ఓవర్ ది మంత్ చూసినప్పుడు సో మధ్యలో కొంత డౌన్వర్డ్ మూమెంట్ అనేది ఉన్నా కూడా సో ఫ్రమ్ బిగినింగ్ టు ఎండ్ చూసినప్పుడు దట్ ఈస్ గోయింగ్ టు బి అప్ ట్రెండ్ పాసిబుల్. అలాగే ఇంకా ఏవైతే ముఖ్యంగా ఈ మంత్ నిఫ్టీ ఫార్మా అండ్ హాస్పిటల్స్ స్టాక్స్ సో ఇవి మంచిగా గెయిన్ అయ్యే ఛాన్స్ ఉంది ఈ మంత్ కోసం. అలాగే ముఖ్యంగా ఫార్మా సెక్టర్ స్టాక్స్, ఇంకా ఏవైతే నిఫ్టీ ఆటోమొబైల్ సెక్టర్ స్టాక్స్ కూడా సో ఇవి కూడా మంచిగా పర్ఫామ్ చేసే ఛాన్స్ ఉంది. అలాగే పవర్ అండ్ ఎనర్జీకి సంబంధించిన కంపెనీల స్టాక్స్ సో ఇవి, అలాగే రియల్ ఎస్టేట్ సెక్టర్ స్టాక్స్ సో ఇవి కూడా పెరిగే అవకాశం ఉంది. అలాగే ఇంకా సిమెంట్స్ కంపెనీల స్టాక్స్ కూడా సో ఇవి కూడా పెరిగే అవకాశం ఉంది. అలాగే ఇంకా స్టీల్స్, ఐటీ స్టాక్స్ కూడా సో ఇవన్నీ కూడా గెయినింగ్ సైడ్ ఉండే అవకాశం ఉంది జనవరి మంత్ కోసం. సో అలాగే ఇప్పుడు మనం లేబర్ మార్కెట్ పర్ఫార్మెన్స్ గురించి చెప్తాము. సో ఈ మంత్ కూడా లేబర్ మార్కెట్ పర్ఫార్మెన్స్ కెన్ బి ఎక్స్పెక్టెడ్ యాజ్ ఫెయిర్. సో మంచి ఎంప్లాయ్మెంట్ రేట్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు జనవరి 2024లో. సో గుడ్ ఎంప్లాయ్మెంట్ రేట్ కెన్ బి ఎక్స్పెక్టెడ్ ఇన్ జనవరి 2024. అలాగే ఇక మనం లూజర్స్ విషయం చూడాలి అంటే ఏవైతే కమ్యూనికేషన్ సెక్టర్ స్టాక్స్ సో ఇవి నెగిటివ్గా ట్రెండ్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే మీడియా సెక్టర్ స్టాక్స్, మీడియా అండ్ టెలివిజన్ నెట్వర్క్స్కి సంబంధించిన స్టాక్స్ సో ఇవి, అలాగే లగ్జరీ హోటల్స్, డైమండ్స్, ఫ్యాషన్స్, టెక్స్టైల్స్ వీటికి సంబంధించిన స్టాక్స్ నెగిటివ్గా ట్రెండ్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే ఎంటర్టైన్మెంట్కి సంబంధించినవి సో స్మాల్ అండ్ బిగ్ ఎంటర్టైన్మెంట్ రెండు కూడా, అంటే సినిమాల థియేటర్ల కంపెనీల స్టాక్స్, అలాగే డిటిహెచ్ ఆపరేటర్స్, ఓటీటీ ప్లాట్ఫామ్స్ వీటికి సంబంధించిన స్టాక్స్ కూడా నెగిటివ్గా ట్రెండ్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే ఇంకా సిగరెట్ కంపెనీల స్టాక్స్ కూడా సో ఇవి, అలాగే స్పిరిట్స్ స్టాక్స్ సో ఇవి, ఇంకా ఫుట్వేర్కి సంబంధించిన స్టాక్స్ సో ఇవన్నీ కూడా నెగిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే అగ్రికల్చర్కి రిలేటెడ్గా ఉండే స్టాక్స్, అంటే అవి సీడ్స్ కంపెనీల స్టాక్స్ కానివ్వండి, అలాగే ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ సో ఇవి కొంత డౌన్ ట్రెండ్ని చూపించే ఛాన్స్ ఉంది మొత్తం మీద. అలాగే ట్రాక్టర్స్ కంపెనీల స్టాక్స్ సో అలాంటివన్నీ కూడా కొంత నెగిటివ్ ట్రెండ్ని చూపించే ఛాన్స్ ఉంది జనవరి 2024 కోసం. అలాగే ఇంకా సర్వీసెస్కి సంబంధించిన స్టాక్స్ కూడా కొంత నెగిటివ్ ట్రెండ్ని చూపించే ఛాన్స్ ఉంది. అంటే కొరియర్ సర్వీసెస్ ఓరియంటెడ్గా కొరియర్ సర్వీసెస్, డెలివరీ సర్వీసెస్, ఫార్మా డెలివరీ సర్వీసెస్ సో ఇలాంటి వాటి స్టాక్స్ కొంత నెగిటివ్ ట్రెండ్ని చూపించే అవకాశం ఉంది. అలాగే వీటితో పాటు ఇంకా ఫుడ్స్ అండ్ బెవరేజెస్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్ కూడా, అలాగే ఎఫ్ఎంసీజీ స్టాక్స్ కూడా కొంత అండర్ పర్ఫామ్ చేసే ఛాన్స్ ఉంది కంపారిటివ్గా జనవరి మంత్లో. సో ఇది ఓవరాల్గా జనవరి 2024 కోసం సో ఫైనాన్షియల్ ట్రెండ్స్, అలాగే ఎకానమీ, ఇంట్రెస్ట్ రేట్స్ గురించి. సో ఈ మంత్లో జనవరి మంత్లో ఇంట్రెస్ట్ రేట్ కట్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు అని చెప్తున్నాము యాజ్ పర్ ప్రెడిక్షన్ కూడా. సో ఇంతకు ముందు కూడా మనం చాలాసార్లు చాలా యాక్యురేట్గా కూడా మనం చెప్పడం జరిగింది ఇంట్రెస్ట్ రేట్ కట్సా లేదా ఇంట్రెస్ట్ రేట్ హైక్సా అనే వాటి గురించి. సో మనం ఈచ్ అండ్ ఎవ్రీ మంత్ కూడా సో ఇది మొత్తంగా ఓవరాల్గా స్టాక్ మార్కెట్స్ మూమెంట్ ప్రెడిక్షన్ అన్నీ కలిపి జనవరి మంత్ కోసం. సో ప్రెడిక్షన్ బేస్డ్ ఆన్ ఆస్ట్రాలజీ ఓన్లీ, దయచేసి గమనించండి. ఈ చెప్పిన రిజల్ట్స్కి ఏమాత్రం వ్యతిరేకంగా జరుగుతున్నట్టు మీకు అనిపించినా సరే ఇమీడియట్గా మీ బెట్ల నుంచి వెనక్కి వచ్చేసేయండి. ఇది కేవలం ఒక ఆస్ట్రాలజికల్ ప్రెడిక్షన్ మాత్రమే, దయచేసి గమనించండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.